గుడివాడ బైపాస్ రోడ్లోని విద్యా వికాస్ పాఠశాల డైరెక్టర్ కీర్తిశేషులు ముప్పాళ్ల సుబ్బారావు సంస్మరణ సభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, పలు పాఠశాల యాజమాన్యం స్వర్గీయ సుబ్బారావు చిత్రపటానికి నివాళులర్పించి విద్యా అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ పాఠశాల డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు, పలువురు పట్టణ ప్రముఖులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయగా the same wherein how we have to respect elders and that moral values and all the relations and all. So సార్ కొద్ది ఒక్కసారి వెళ్ళండి. జోహార్ ముప్పాల్ సుబ్బారావు గారు, జోహార్ ముప్పాల్ సుబ్బారావు గారు. 35 years, Vijayalakshmi madam, Umadevi madam, Sampath madam, I can take out the names like that, Padmaja madam are back. It's only because of you people we have been, because automatically you have been carrying that values, dedication, discipline and everything what father has in me also, because we are not having the same situation in Hyderabad, but I really values and relations. Vidyalaya sir, Bhaskar sir has told us about దీనిలో మరి మీ అందరితో పాటు లోపల బాధున్నా ఆయన నా గుడ్లవల్లి కాలేజీలో 2 సంవత్సరాలు డిగ్రీ బీకాం చదివినప్పుడు మా లెక్చరర్ గారు ఆయన ఇనిషియల్స్ టైం టేబుల్లో లెక్చరర్స్ ఎంఎస్ఆర్ అని పెడతారు. మా నాన్నగారు ఇనిషియల్ ఎంఎస్ఆర్ మండవ సంజీవరావు. సో ప్రాణం లేచి వచ్చినట్టు ఉండేది ఆయన వస్తే ఎంఎస్ఆర్ మీదే. తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్లే అంత పరిచయం మా ఇద్దరికి అయింది. ఆ ఇంటికాడ ఉల్లిపాయ పొగోడీలు తిన్నాం ఆదివారం నాడు. ఆవిడ తయారు చేశారు. అప్పుడే బాబుని ఎత్తుకుని వచ్చారు, బాబు చిన్నవాడు. సో యాజ్ లెక్చరర్ గా మరి ఆయన ఇచ్చిన ఫౌండేషన్ తోనే నేను సిఏ కంప్లీట్ చేసి గుడివాడలో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నా మాట్లాడాల్సిన నేను ఎక్కువ అంటే టైం ఉంటే గంట కూడా మాట్లాడతాను, కానీ మరి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి వారిని మరొకసారి స్మరించుకుంటూ వారి పిల్లలకి శక్తిని ఇవ్వడానికి, వాళ్ళ తమ్ముడు గారికి స్కూల్ విజయవంతంగా ఇంకా నడపడానికి. నేను మిస్ అయినదల్లా ఇక్కడ బాపిరెడ్డి గారి సైటు నాకు ఆఫర్ వస్తే మా క్లయింట్స్ ఎంపడపడ్డారు, సుబ్బారావు పక్కన మేము సైట్ కొనుక్కో మా జమ్మేత్రం అని. అప్పుడు కొనలేకపోయా, లేకపోతే మాస్టర్ పక్క వచ్చి ఇల్లు కట్టుకునేవాడినేమో. అది మిస్ అయ్యా, సచివాలయం కూడా వెళ్ళిపోయా. అధికారులుగా సివిల్స్ లో ఐఏఎస్, ఐపీఎస్ ఇంకా అంతకు మించినటువంటి సైంటిస్టులుగా, శాస్త్రవేత్తలుగా రాణించడానికి విద్యార్థులు ఎంతో పట్టుదలగా కృషి చేసి విద్యను అభ్యసించి విద్యార్థుల భవిష్యత్తుని ఒక హ్యాపీ లైఫ్ ఉండేటట్టుగా చూసుకోవాలని, అలాగే పేరెంట్స్ ని, గురువుల్ని కలకాలం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సుబ్బారావు అన్నకి ఈ సందర్భంగా జవాబులు అనిపిస్తూ సెలవు చేస్తాను. a very proud moment at this time, but again I have a little emotional thing connected to this, especially today. But still, I would have been called a little earlier than all of these lectures. I would have been little relaxed and more I would have been connected with. Still, I got some chance to speak on what everybody has been, delivered, and so that I had gathered few points wherein I have to really have an express note on everybody spoke apart from all these speeches. Before that, I am here not only as the daughter of, but I am someone who grew up watching 2 lives. One of my fathers and my Babai Sambasivarao sir, small sir. So I grew up actually, I learned not just what they said, I have been watching what they have been living with. So wherein I have inculcated the values, the discipline, what not, the ethics, the hard work and everything from both of them. నేను మాట్లాడేది ఒక వ్యక్తి గురించి కాదు,
నా జీవన గమనంలో ఒక ముఖ్యమైన భాగం గురించి. మేమిద్దరం ఒకే ఆలోచన, ఒకే కళ, ఒకే మాటతో 1992 సంవత్సరంలో ఈ విద్యా వికాస్ విద్యా సంస్థను స్థాపించాము. అది ఒక నిర్ణయం కాదు, ఒక సాహసమే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి ఈ విద్యారంగంలో ప్రవేశించాం. ఎంతో మంది ఇది ఒక పిచ్చి నిర్ణయం అని చెప్పి అన్నారు. కానీ మేము వెనక్కి తగ్గలేదు. ఒడిదుడుకులు, ఇబ్బందులు, బెదిరింపులు ఎన్నో ఎదురయ్యాయి. మేము ఒకసారి తిరుపతి వెళ్తున్నాము. జ్యోతి పాలిటెక్నిక్ రమణ గారు రాలేదు. ఆయన ఒక ఈనాడు విలేకరి, నేను అన్నయ్య తిరుపతి వెళ్తూ కొండ ఎక్కుతున్నాము. ఆ కొండ ఎక్కేటప్పుడు మోకాల పర్వతం దగ్గర జ్యోతి పాలిటెక్నిక్ రమణ గారు అడిగారు, సుబ్బారావు గారు మీరు ఉద్యోగం వదులుకున్నారు, మీ తమ్ముడితో ఉద్యోగం మార్పించారు, ఏ ధైర్యంతో స్కూల్ స్టార్ట్ చేశారు, సక్సెస్ అవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి అని అడిగారు. ఒకటే చెప్పారు అన్నయ్య, మనం పైకి ఎక్కుతున్నాం కొండ, వెనక్కి తిరిగి చూస్తే లోయ కనపడుతుంది, కానీ మేము ఎప్పుడు వెనక్కి తిరిగి చూడము, మా చూపంతా ముందే ఉంటుంది. రోజు ఎన్ఎస్ఆర్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ గా గొడ్లవల్లేరులో మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆయన గొడ్లవల్లేరు కాలేజీలోకి ఇంటర్వ్యూకి వచ్చారు. ఆయన ఇంకొక ఆయన గొడ్లవల్లేరు దానా ఫ్యాక్టరీ దగ్గర మేము ఇంటర్మీడియట్ చదివితే రూమ్ ఉంటుంది మాకు. ఆయన ఇద్దరు కలిసి వచ్చి మమ్మల్ని అడ్రస్ అడిగారు. ఆయన అడ్రస్ ఎక్కడంటే సరే చూపించాం, అదేనండి అడ్రస్ అని. కాసేపట్లోనే మళ్ళీ ఆయన ఇద్దరు కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ఏంటి సార్ ఇల్లారు కదా వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారంటే, మా ఫ్రెండ్ లేడు, తాళం వేసి ఉంది, రేపొద్దున మేము గొడ్లవల్లేరు కాలేజీలో ఇంటర్వ్యూ ఉంది, మరి లాడ్జీలు ఏమైనా ఉంటాయి ఇక్కడ? లాడ్జీలో ఉండవండి, మీకు గుడివాడ వెళ్ళాలి లాడ్జీలకి, బస్సులు కూడా మీకు దొరకపోవచ్చు, మీకు అభ్యంతరం లేకపోతే మా రూమ్ లో ఉండండి, చూడండి రూమ్ చూసుకుని ఉండండి, మీరు వెళ్ళి గుడివాడ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేదానికంటే ఇక్కడ ఉంటే బాగుంటుందేమో అని మీ ఉద్దేశం, మీకు అభ్యంతరం అయితే ఉండండి అని చెప్తే ఓకే అని చెప్పేసి ఇద్దరు మా రూమ్ లోనే ఉన్నారు. తెల్లారి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత రిజల్ట్ ఏమైనా అడిగారు, ఏంటి సార్